మేడం అనుభవం ఎలా ఉందండి? ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మేడం. మరి ధ్యానం చేస్తే ఏ విధంగా ఎటువంటి పరిస్థితినైనా అంగీకరించాలి అనే ఒక అద్భుతమైన ఈ రోజు జరిగిన ఉదాహరణతో మనకి మేడం చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి కలయికకు కారణమైన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా చెప్పట్లు కొట్టుకుందాం. నా పేరు సూరారెడ్డి అండి, మాది కొమరపురం సూర్యమోహన్ రైస్ మిల్లు. నేను 2010లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందనమాట. ఇలాగే మా వదిన గారి ఇంట్లో క్లాస్ జరుగుతున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు ఉండేవి. అసలు జీవితం అంటే ఏంటి? మనం కర్మ సిద్ధాంతం వింటూ ఉంటాం. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అలాగే మన గత జన్మలు అనేవి ఉంటాయా? మనకు దుఃఖం అనేది ఎలా వస్తుంది? ఇలా ప్రశ్నలు ఉండేవన్నమాట. ఆ రోజు నేను ఎప్పుడైతే క్లాస్ విన్నానో, ఆ క్లాస్ విన్నప్పుడు నాకు అర్థమైంది. మనకి గొల్లలమాడ సీతాకుమారి గారు ఆ రోజు క్లాస్లో మనకి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పారనమాట అండి. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం, మనం చిన్నప్పుడు ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాం కదండి. మనం చదువుకునే టైంలో గణిత శాస్త్రం అని, భౌతిక శాస్త్రం అని, అలాగే రసాయనిక శాస్త్రం అని ఎన్నో శాస్త్రాలు తెలుసుకున్నాం. కానీ ఆ రోజు నేను ఫస్ట్ టైం ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. మనకి జన్మ పునర్జన్మ సిద్ధాంతం, అంటే ఎన్నో జన్మల నుంచి మనం వస్తాము, మనం చేసిన కర్మల సముదాయమే మనం ఈ జన్మలో మనకు ఉంటుంది. అంటే ఒక పుస్తకం మనకి ఒకేసారి చివరి పేజీ చదివితే అర్థమవుతుందండి, మధ్యలో ఏదైనా పేజ్ చదివితే అర్థమవుతుందా? మొదటి నుంచి చదివితేనే దాని కంటిన్యూషనే కదండి ఆ పేజ్. అలాగే ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాళ్ళమే మనము. మనం చేసిన కర్మలకి ఫలితం మనము దాన్ని నేర్చుకోవడం కోసం మనం తీసుకుని వస్తాము అనే యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము ఎప్పుడైతే అర్థమైందో ఆ రోజు నుంచి నేను ఈ ధ్యానం అనేది మొదలు పెట్టడము. అదేవిధంగా కర్మ సిద్ధాంతానికి మూలం ఏంటంటే అహింస. మనం చేసిన హింసే మనకి ఎన్నో రెట్లే తిరిగి వస్తుంది. దానికి మనం శాకాహారిగా మారాలి అని చెప్పేసి ఆ రోజు శాకాహారి కింద మారడము. అదేవిధంగా పిరమిడ్ శక్తి ఆ రోజు అనుభూతి చెంది నేను తెలుసుకోవడము. ఆ రోజు చాలా చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇప్పుడు నేను ఉన్నాను, ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది, మైక్ లో మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనం ధ్యానం కానీ లేకపోతే ఏదైనా మనం ఏం చేసినా ఆ పిరమిడ్ శక్తి అనేది దాన్ని ఎన్నో రెట్లు మనకి ఎక్కువ చేసి మనకు ఆ ఎనర్జీ అనేది, విశ్వంలో ఏదైతే మనకి విశ్వమే ప్రాణశక్తి ఉందో అది మనం నిదట్లో తీసుకుంటామండి. మనం చూడండి, మనం రోజంతా కష్టపడి వచ్చిన ఒక 6 గంటలు 7 గంటలు నిద్రపోయాం అనుకోండి, ఒక తర్వాత రోజు ఎలా ఉంటుంది, కొత్త జీవితం మొదలు పెట్టినట్టు ఉంటుంది. అంటే ఆ నిదట్లో ఏమవుతుందండి, ఈ విశ్వంలో ఏదైతే శక్తి ఉందో అది మనం తెలియకుండానే ఆ నిద్రలో ఆలోచన లేని స్థితిలో మనం తీసుకుంటాం అనమాట. ధ్యానం అంటే ఏంటంటే ఎరుకతో చేసే నిద్ర. ఆ ధ్యానం 1 గంట ధ్యానం చేస్తే 3 గంటలు నిద్రతో సమానం అండి. చక్కగా ఈ సూత్రాలు ఎప్పుడైతే తెలుసుకున్నానో ధ్యానం కంటిన్యూ చేయడం, ఆ పిరమిడ్ శక్తి, పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల ఆ 51 డిగ్రీలు 52 నిమిషాలు ఆ యాంగిల్ వల్ల మనకి ఆ విశ్వమయ ప్రాణశక్తి అది ఒక శక్తి క్షేత్రంగా కూడీకరించి ఉంటుందన్నమాట అండి. ఆ పిరమిడ్ శక్తి తెలుసుకోవడము, పిరమిడ్ శక్తి నేను ఉండడము. ఈ క్రమంలో 2015లో మాకు ఇంటి పైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టుకోవడం జరిగిందండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దాన్ని ఓపెన్ చేసి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పేసి ఓపెన్ చేశారనమాట. ఆ తర్వాత ఒకసారి మాడుగులు వెళ్ళినప్పుడు అండి సార్ అన్నారనమాట, పిరమిడ్ లో ధ్యానం జరుగుతుందని అడిగారు. ఇప్పుడు ఒక గుడి ఉందండి, ఆ గుడికి భక్తులు వచ్చి అక్కడ పూజలు జరిగి అవన్నీ చేస్తేనే కదా ఆ గుడికి నిజమైన ప్రాశస్త్యం, నిజమైన శక్తి వస్తుంది. అలాగే పిరమిడ్ లో ఎంత ధ్యానం జరిగితే ఆ పిరమిడ్ యొక్క శక్తి అంత పెరుగుతుందండి. అలాగే పిరమిడ్ లో ధ్యానం చేసే వాళ్ళకు కూడా ఆ శక్తిని బాగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని మా చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న గ్రామాల వాళ్ళకి అందరికీ కూడా నేను ఇన్వైట్ చేయడము, ఇలా పిరమిడ్ లో ధ్యానం జరుగుతుంది, అందరూ ధ్యానం చేసుకుందాము, గ్రూప్ మెడిటేషన్ చేసుకుందాము అని చెప్పేసి ఇన్వైట్ చేయడం ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళు మన కొంకూదురు, తొసిపొడి, పందలపాక, రాయవరం, ఎదురుపాక సవరం వీరి నుంచి అందరూ వచ్చేవారండి. కొత్త వాళ్ళు ఒకరి ద్వారా ఒకళ్ళు. అలాగే 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా గ్రూప్ మెడిటేషన్ జరగడము.
వాళ్ళందరూ ఏంటంటే మొదట్లో ధ్యానం చేయడము, తర్వాత ఆ ధ్యాన శక్తి ద్వారా వాళ్ళ ఈ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుని శాకాహారుల కింద మారడము. అలాగే వందలాది మంది మాస్టర్స్ కింద మారి ఇప్పుడు కొంకుదురులో పబ్లిక్ పిరమిడ్ ఉందండి, రాయవరం చక్కగా పబ్లిక్ పిరమిడ్ వచ్చింది, వెదురుపాక సావర్ వచ్చింది. ఇలాగ వాళ్ళందరూ కూడా పబ్లిక్ పిరమిడ్స్ అనేది కట్టుకోవడం జరిగిందండి. అది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ధ్యానం చేసి మనం శాకాహార కింద మారి మనం ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఎంత మార్పు జరుగుతుందనేది అర్థం చేసుకోండి. అలాగే మరి ఈ క్రమంలోనే మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మన గురువు గారు గోదావరి నది ఒడ్డున ఒక అద్భుతమైన పెద్ద పిరమిడ్ రావాలి అని చెప్పేసి ఆయన సంకల్పించడం, అది ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఉందండి. 180 బై 180 సైజుతో ఒకేసారి 6,000 మంది కూర్చుని మనం చిన్న చిన్న పిరమిడ్లు కట్టుకుంటామండి, కానీ అంత పెద్ద పిరమిడ్